థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ట్రోల్స్ని అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాంకర్లకి హోస్ట్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్, హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ట్రిప్లే అన్నీ చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24న మన గ్యారంటీగా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 మంత్ నుంచి మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు మీ అభిమానం అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా, వేరే విధంగా అర్థం చేసుకుంటారు యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు బయట మీరందరూ అరిచినా ఇదంతా ఇదన్నా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికే సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను AAAలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు కల్ట్ స్టేటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయి రాజేష్, నా మిత్రుడు. సో మీరిచ్చే ఈ ప్రేమ, చప్పట్లు, ఏలలో అన్నీ కూడా నేను సగౌరవంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి నేనైనా నాకు ఈ సక్సెస్ని, నాకు ఈ స్ట్రేచర్ని ఇచ్చింది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బర్త్డే. థ్యాంక్స్ సాయి రాజేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే జూలై 24th అనేది వెరీ 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 స్పెషల్ డేట్ టు మీ. ఈ AAA కట్టముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉండేటప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడిని. ఆ డేట్కి వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 వీక్స్ నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ బిట్ వేస్తే ఏం రివీల్ అయిపోద్దో, ఏ ఫ్రేమ్ పెడితే ఇది అయిపోద్దో అని. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ర్యాంప్ సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక ½ an hourలో ఆయన అన్న మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి.